హాయ్ అండి, ఈరోజు మనం ములంకాడ రసం అనేది తయారు చేయబోతున్నాం. ములంకాడ టమోటాలు వేసి మంచి టేస్టీ రసం అనేది తయారు చేయబోతున్నాను. మన ఫాలోవర్స్లోని ఒకరు డొమెస్టిక్ రసాన్ని తయారు చేయండి అని అడిగారండి. అదేనండి, డొమెస్టిక్ అంటే ములంకాడే కదండి. సో వెంటనే అడిగారు కాబట్టి మనం చేయాల్సిందే అనుకొని ఇన్స్టెంట్గా నేను ములంకాడలను తెప్పించి మరీ రసాన్ని అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ములంకాడ రసానికైతే మనం ఈ విధంగా ఈ సైజు అంత ములంకాడలను ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్రీకి అయితే దీనికైనా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు, రసానికైతే ఈ సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ముందుగా మనం టమోటా రసానికి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే ములంకాడ టమోటా రసానికి ముందుగానే టమోటా ముక్కలను చూపించిన విధంగా మిక్సీ పడతాం కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే మనం ఒక 5-6 కొబ్బరి ముక్కలని, అంటే డ్రై కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలని తీసుకుంటున్నాను. అదేవిధంగా ధనియాలు 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. నేను ఒక 6 ములంకాడలను, పొడవు ములంకాడలని తీసుకున్నాను. జీలకర్ర ఒక 1/2 స్పూన్ అంత వేసుకుంటున్నానండి. అదేవిధంగా లవంగాయలు, మిరియాలను కూడా అవి ఒక 10, ఇవి ఒక 10 వేసుకుంటున్నాను. స్పైసీనెస్ అనేది ఉంటే బాగుంటుంది రసానికి. మెంతులు ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నానండి. వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకొని మరొక 1/2 స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి. ఒక 4-5 ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మొత్తాన్ని బాగా వేపుకోవాలండి. అంటే మరీ ఎక్కువ కాదు. ఒక్క 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ములంకాడ ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ములంకాడ ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటి మొత్తాన్ని కూడా ఒక 3 నిమిషాలు మూత పెట్టి బాగా వేగనిద్దాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు బాగా వేగనిద్దామండి. అంటే మగ్గుతుంది బాగా. ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని వీటికి చింతపండు కానీ నేను 5-6 బొట్టలను తీసుకొని నానవేసుకున్నానండి. అంటే వాటర్ వేసి ఇది నానిన తర్వాత రసంగా తీసుకోవాలండి. ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా బాగా వేగితే ఇందులో మనం తగినంత కారం, సాల్ట్, కల్లుప్పు అనేది వేసుకొని దానితో పాటు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, టమోటా, కొబ్బరికాయ అన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా ఒక 3 నిమిషాల వరకు వేపుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇందులో తగినంత కారం, పసుపు, కల్లుప్పు అనేది వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు మసాలా అంతా, అంటే ఇందులో వేసిన టమాటాలో వేసిన మసాలాలు కూడా బాగా వేగేలా మొత్తాన్ని ఒక 3 నిమిషాలు వేపుకున్న తర్వాత చింతపండుని బాగా పిసుక్కొని రసంగా తీసుకొని కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా వేగనిద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ములంకాడ రసం అనేది.
ఇలా మనం చేసేసి దించేసుకుంటే ములంకాడ ఫ్రైగా తీసుకోవచ్చు, లేదా ఇందులోనే మనం పులుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్న 5 బొట్టలను మనం రసంగా తీసుకొని మళ్ళీ ఇంకో టిప్పు నీళ్ళు అనేది వేసుకొని బాగా మరిగేలా దించుకుంటే ములంకాడ రసం అనేది అయిపోతుంది. దీన్నే మనం రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండుని తీసుకొని అంటే మొత్తాన్ని రసంగా తీసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవడమే. మనం తీసుకున్న చింతపండు క్వాంటిటీని 2 వంతులుగా అంటే 2 సార్లు మనం రసంగా తీసి వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మొత్తంలో చుట్టూ అంటుకున్న మసాలాని ఇందులో క్లీన్ చేసి దగ్గరికి తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మరిగనిచ్చిన తర్వాత దింపుకునే ముందు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 1-2 స్పూన్ల వరకు పైన వేసుకొని దించుకుంటే, అదే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకుంటే కమ్మని ములంకాడ రసం అనేది తయారైపోతుందండి. చివరగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే చల్లుకోండి, లేని వాళ్ళు ఇలా కూడా తినొచ్చండి, మంచి టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ లేదా ఈ రసం వేడిగా ఉన్నప్పుడు కానీ వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. మంచి రుచినైతే మనం ఆస్వాదించినట్టే. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రసం అనేది. అక్కడక్కడ తడబాటు అనేది వస్తుంది, బట్ రాను రాను దానిని కూడా తొలగించుకొని మంచి వీడియోస్తో అయితే నేను తప్పకుండా చేస్తాను. మన ఛానల్లో అడిగినవి అయితే పక్కా చేస్తానండి.